2027 సంక్రాంతి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా కనిపిస్తోంది. పండగ సీజన్ నే టార్గెట్ చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచే హీరో డైరెక్టర్ కాంబినేషన్ పై అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. మరి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తోన్న 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న సినిమాలేంటి? ఈ సంక్రాంతి టాలీవుడ్ కి అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. పండక్కి 5 తెలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తే అందులో 3 బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 375 కోట్లకి పైగా కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా రికార్డులు తిరగరాసింది. పండగ సీజన్ కి ఉన్న డిమాండ్ తో ఇప్పటి నుంచే 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు మన టాలీవుడ్ అగ్ర హీరోలు. ఈ వరుసలో సినిమా రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రకటించారు నాగార్జున. ప్రస్తుతం 100వ సినిమాతో బిజీగా ఉన్న నాగార్జున వాసివాడి తస్సాదియా అంటూ 2027 సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి 3వ పార్టుగా ఈ సినిమా వస్తున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయన, 2022లో రిలీజ్ అయిన బంగారాజు సినిమాలు సంక్రాంతికే విడుదలై మంచి సక్సెస్ సాధించాయి. దీంతో థర్డ్ పార్ట్ వాసివాడి తస్సాదియా పండక్కే రిలీజ్ చేస్తున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్న చిరుబాబు సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే అనే ప్రచారం జరుగుతోంది. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కావడంతో చిరు 158వ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా క్యాస్టింగ్ పై వస్తున్న రూమర్స్ ఎక్సైట్మెంట్ పెంచేస్తున్నాయి. ప్రియమణి హీరోయిన్ గా, ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ చిరంజీవికి కూతురుగా కనిపించే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ లాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. చిరు బాబితో పాటు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కూడా 2027 సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న పిరియాడికల్ సబ్జెక్ట్ కాకుండా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. అయితే వీరసింహారెడ్డిలో డ్యూయల్ రోల్లో కనిపించిన బాలయ్య ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో ఒకే పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్రాండ్ పూజ సెరమనీ జరుపుకున్న బాలయ్య 111వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 1st వీక్ నుంచి మొదలు కానుంది. ఈ సంక్రాంతికి చిరు మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ తో ఎంటర్టైన్ చేసిన విక్టరీ వెంకటేష్ కూడా వచ్చే ఏడాది పండగ సీజన్ కే వస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్న వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 4 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో త్వరలో పట్టాలెక్కే ఈ 5వ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మొత్తంగా టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ నిజంగానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా కనిపిస్తోంది.